కాపునాడు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల సామాజిక వర్గంగా గుర్తింపు ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర ఉపకులాలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న జాతిని జాగృతం చేసి మనందరం ఒక్కటేనని కాపు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారు. ఆయన మన మధ్య నుండి వెళ్ళిపోయినా ఆయన అందించిన స్ఫూర్తి పదంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో కాపులందరూ ఏకమై ముందుకెళ్తే రాజకీయ నిర్ణయాధికారం కాపులదేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు చెవుల కృష్ణాంజనేయులు స్పష్టం చేశారు. స్ఫూర్తి ప్రదాత మిరియాల వెంకట్రావు గారి 9వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని కాపునాడు కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం స్ఫూర్తి ప్రదాత మిరియాల వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మిరియాల వెంకట్రావు గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో తమకు రావాల్సినటువంటి వాటాలని, హక్కులని సాధించుకునే దానికోసం కాపునాడు కేంద్రంగా ఒక మరో మహా ఉద్యమం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ విధమైనటువంటి బాధ్యతల్ని ఆల్రెడీ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు తీసుకుని ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు మనందరి వైపు నుంచి అందిద్దాం. మిరియాల వెంకట్రావు గారి స్ఫూర్తితో అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్, లకణం శ్యాంప్రసాద్, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి రమేష్, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, యువ కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు రవికిరణ్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గొట్టుపల్లి రేణునాగ ఉమామహేశ్వరరావు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.